పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ హెచ్చరిక. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. జీడిమెట్లలో 10th క్లాస్ విద్యార్థిని దారుణం, లవర్తో కలిసి తల్లిని చంపిన కూతురు. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు, పరారీలోని సూత్రధారి తిరుమలారావు. ముగిసిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అధికారికంగా ప్రకటించిన ఇరాన్. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు, వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముగిసిన యుద్ధం, 11 రోజుల యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటన. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ మూడింతలు, అన్నా హజారే మేల్కోండి అంటూ కాంగ్రెస్ విమర్శలు. సైబర్ నేరగాళ్ల ముందస్తు అరెస్టు కరెక్టే, తమిళనాడుకు సుప్రీంకోర్టు ప్రశంసలు. ఊబకాయం నియంత్రణకు టీకా, UT009 టీకాను అభివృద్ధి చేస్తున్న అంకురా సంస్థ. యూపీఐ పేమెంట్స్ తో లడ్డూ టోకెన్లు, తిరుమలలో కియాస్క్ టెక్నాలజీ ఏర్పాటు. ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి 161 మంది భారతీయులు, కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. పాక్ విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు, మరో నెలపాటు పొడిగిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు. గగనతలాన్ని మూసివేసిన గల్ఫ్ దేశాలు, ఎయిర్ ఇండియా సహా పలు విమాన సర్వీసులు రద్దు. విమానం నడపడం కాదు, చెప్పులు కుట్టుకో, ఇండిగోలో ట్రైనీ పైలట్లు దూషించిన సిబ్బంది, అట్రాసిటీ కేసు నమోదు. నీట్ ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులు, కుమార్తెను కొట్టి చంపిన తండ్రి. రేపే శుభాంశు శుక్లా రోదసి యాత్ర, కీలక అప్డేట్ ఇచ్చిన నాసా. మీ సోషల్ ఖాతాలు పబ్లిక్ చేయండి, వీసా దరఖాస్తుదారులను కోరిన అమెరికా ఎంబసీ. కాల్పుల విరమణకు ట్రంప్ ప్రాధేయపడ్డారు, ఇరాన్ అధికారిక మీడియా ప్రకటన. అమెరికా అడ్డా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో భారీగా సైనిక స్థావరాల ఏర్పాటు. ఇరాన్ దాడులతో దోహాలో పేలుడు శబ్దాలు, మాల్ నుంచి పరుగులు తీసిన జనం. కాల్పుల విరమణను అతిక్రమించకండి, ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి.
అల్లు అర్జున్ అట్లీ మూవీ అప్డేట్, శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు. చివరి రోజు ఇంగ్లాండ్ తో టెస్ట్, రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 700 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్.